చెప్పనా, మీరు నమ్మినా నమ్మకపోయినా దునియా మొత్తం ఎప్పుడో నమ్మింది. లవ్ స్టోరీస్ తీసేదే యంగ్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసేందుకు. స్టేజెస్ ఆఫ్ లవ్ అంటే అరే గీ స్టేజెస్ ఏంది, ఎన్ని స్టేజెస్ ఉంటాయని తెలుసుకునేందుకు ఆడియన్స్ గిట్ల ఎయిట్ చేస్తారా? సైన్మా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎయిటింగ్ చేస్తారు. మళ్ళా గసు వంటి సైన్మానే మలయాళంలో ప్రేమం అన్నట్లు. గీ సైన్మా మలయాళంలో రిలీజ్ అయింది, యంగ్ ఆడియన్స్ ని మస్త్ అట్రాక్ట్ చేసింది, సూపర్ హిట్ బి అయింది బై. ఇప్పుడు ఇదే సైన్మాని సేమ్ టైటిల్ తా డైరెక్టర్ చందు మొండేటి తెలుగులో బి తీస్తుండ్రు. ప్రొడ్యూసర్ ఏమో సూర్యదేవర నాగవంశీ. హీరో ఎవరు అనుకున్నారు? నేనైతే ఈయన కొత్త పేరు పెట్టిన బై, ఈయన లవ్ కింగ్. ఈయన లవ్ కింగ్ అన్నట్లు. ఈయన చేసిన 100% లవ్ సైన్మా ఎంత హిట్ అయిందో తెలుసు కదా. గదే మన నాగ చైతన్య. మళ్ళా హీరోయిన్స్ ఏమో ముగ్గురు అన్నట్లు. ఒకళ్ళేమో శృతి హాసన్, ఇంకోళ్ళేమో అనుపమ పరమేశ్వరం, మడోనా సెబెస్టియన్. వీళ్ళిద్దరు మలయాళంలో బి ఇల్లే చేసుకున్నారు, తెలుగులో బి ఇల్లే చేస్తున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఏమో గోపి సుందర్, మస్తు మ్యూజిక్ కొట్టిండు బై. గీ సైన్మాలో ఒక పాట అయితే అరే ఇంటనే ఎక్కడికో పోతాం మనం, మస్తు మంచిగా ఉంటుంది ఆ పాట. మళ్ళీ ఇక స్టోరీలోకి వచ్చేస్తే మస్తు స్టేజెస్ ఉంటాయట బై లవ్లా. గీ సైన్మాల ఆ స్టేజెస్ మొత్తం చూపించిండ్రంట. గదేదో ఇన్ఫాక్చుయేషన్ అంటారు, ఆ పెయిన్ఫుల్ లవ్ అంటారు, ట్రూ లవ్ అంటారు. ఈ స్టేజెస్ మొత్తం చూపిస్తారంట. మళ్ళీ ఈ ముగ్గురు హీరోయిన్లు, ఈ నాగ చైతన్య ఏ స్టేజెస్ లా ఎవరెవరు లవ్వర్సో, అసలు లవ్వర్సా కాదా, ఈ కథ ఏంది అన్నది నేనెందుకు చెప్తా, మొత్తం నేనే చెప్పాలా? మళ్ళా మీరేం చేస్తారు? అరే ఇంకొక ముచ్చట చెప్పడం మర్చిపోయినా, గీ సైన్మాలో ఇద్దరు సూపర్ స్టార్స్ కనిపిస్తారు. ఒకళ్ళేమో దగ్గుపాటి వెంకటేష్, ఇంకోళ్ళేమో అక్కినేని నాగార్జున. వీళ్ళిద్దరు స్పెషల్ రోల్స్ చేసిండ్రంట ఈ సైన్మాల. మళ్ళా మీరు ఇంకా ఏడ్ చేయద్దు, సైన్మా ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, ఉరుకుండ్రి. టికెట్స్ బి దొరకట్లే, మస్తు కష్టంగా ఉన్నదంట. సైన్మా చూడండి, కామెంట్స్ లో పెట్టండి. నేనైతే చూసిన బై, స్టేజెస్ ఆఫ్ లవ్ ఏందో నాకు తెలుసు, మీకు బి తెలియాలంటే సైన్మాకు పోవాలంతే. ఈ సినిమాలో ఆ పోరి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని మస్తు ఆట పట్టిస్తుందంట. సైన్మా ఎట్లుంటుందో చూడాలి బై, నేనైతే ఆగలేకపోతున్నా.